పెట్టుకున్నాం. అసూయపరులుగా వారు ఉన్నారు, వేషధారులుగా ఉన్నారు, కఠినమైన మనసు కలిగిన వారు ఉన్నారు. చెబుతారే కానీ ఏమాత్రం కూడా చేసేవారికి లేదని, పేదవారిని కూడా వారు దోచుకుంటారని, ధనాపేక్ష కలిగిన వారిని, ఈ మనస్తత్వాలన్నీ కూడా ఏవైతే ఉండకూడదో అవన్నీ పరిచయంలో ఉన్నాయి అంటే పైగా ఉంచుకొని మేమే గొప్పవారు, మేమే అబ్రహాం సంతానం అనే ఆలోచన ఏదైతే ఉందో అది ప్రభు ఖచ్చితంగా ఎండగట్టారు. లేఖనాలు మనం చూసాం. ఆనాడు కాదు, ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా దేవుని బిడ్డలైన ప్రతివాడు కూడా ఏముండాలో ఏముండకూడదో, ఏ నీతి మనకు ఉండాలో, ఏ నీతిని మనం అనుసరించాలో, ప్రభు నీతి మనలోకి రావాలి తప్ప ఈ రోజున పరిచయల నీతి, యూదుల నీతి మనలోకి రాకూడదని ప్రభు హెచ్చరిక చేస్తూ చాలా సంగతులు మనతో మాట్లాడుతున్నారు. చాలాసార్లు మీతో అన్నాను, ఎప్పుడు కూడా పరిచయం మనస్తత్వం అంతా కూడా యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆయన ఇరుకులు పెట్టాలని, మాటలు ఇరుకులు పెట్టాలి, క్రియలు ఇరుకులు పెట్టాలి, ఎక్కడో చాట అనేక రకాలు పట్టుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా లేఖనాలు మనం చూస్తాం. దాంట్లో భాగంగా ఈ రోజు మరికొన్ని సంగతులు చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం అంటారు కదా, పరిచయలంట యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఎక్కడ ప్రభు సువార్త చదువుతుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. పరిచయం దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు కదా, చదవం అన్నమాట. మాటల్లో ఆయన చుక్కుపరచవాలని చెప్పండి. మాటలు ఏం పెట్టాలని? చుక్కుపరచాలంటే చుక్కును పెట్టాలి. మాటలలో యేసు ప్రభుని చుక్కును పెట్టాలి. ఏం చెప్తాడో చూద్దామని చుక్కును పెట్టాలని, బోధకుడా నువ్వు సత్యవంతుడు అని ఒక మాట చూసాం కదా. అంటే వీళ్ళు పొగుడుతున్నారో తెలియదు, నిజంగా పొగుడుతున్నారో తెలియదు, లేకపోతే కొంత వెటకారంగా పొగుడుతున్నారో తెలియదు అనమాట. ఆ ఉద్దేశంతో ఉంది. నువ్వు సత్యవంతుడు అని, దేవుని మార్గం సత్యంగా బోధించేవాడు అని. మరి ఎన్ని నిజంగా నేను అనుకోవడం ఖచ్చితంగా వెటకారంగానే పొగుడుతున్నారు యేసు ప్రభుని. నిజంగా ఉద్దేశం కరెక్ట్ అయితే, వాళ్ళు మాట్లాడే ఆ పవిత్ర వాస్తవం అయితే ప్రభుని వారు కూడా అనుసరించాలిగా. మరి చూస్తే లేదయా అంటే ఎటకారం అనమాట. నువ్వు సత్యవంతుడు అని, దేవుని యొక్క మార్గము సత్యంగానే నువ్వు బోధిస్తున్నావని, నువ్వు ఎవరిని కూడా లక్ష్య పెట్టిన వాడు అని, మొహమాటము లేనివాడు అని మేము ఎరుగుదుము, మొహమాటము లేనివాడు అని మేము ఎరుగుదుము అని పొగినట్టుగాను ఎటకారంగా మాట్లాడి ప్రభు ఎదుట సమస్య పెట్టారు. బోధకుడా నీకేమి తోచుందో ఒక మాట మేము అడుగుతాం, కైసరియా పన్ను చెల్లించమని అడుగుతున్నాను, న్యాయమా కాదా అని ఒక సమస్య పెట్టారు. కైసరియా అంటే ఆనాటి కాలంలో ఉన్న రోమా ప్రభుత్వం ట్యాక్స్ అడుగుతా ఉన్నారు. రోమా ప్రభుత్వం ట్యాక్స్ అడుగుతున్నారు. రోమీలు రోమా ప్రభుత్వం కైసరియా నాయకుడిగా ఉన్నాడు, మన ట్యాక్స్ అడుగుతున్నాడు, కట్టాలా వద్దా? మనం ఏంటి కట్టేది? మనం యూదులం కదా. చెప్పండి, మనం ఎవరు? యూదులం కదా, మనం దేవుని బిడ్డలం కదా. ఎవరికో మనకు పన్ను కట్టే అవసరం మనకేముంది? ఎవరికో మనము పన్ను కట్టే అవసరం ఏముంది? ఒక మాట చెప్పండి ఈ రోజున. అంటే మనం దేవుని బిడ్డలు అయినంత మాత్రాన, సర్వసృష్టికర్త దేవుడు మనం నమ్మినంత మాత్రాన ఈ లోకంలో ట్యాక్సులు గీక్సులు ఎగ్గొట్టాలా మనం? అంటే అలా ఆలోచన అనమాట. అంటే ఎక్కడికక్కడ వారి మనసులో ఏం కనపడుతుంది? ఆధిపత్యము, గర్వము, అహంకారము, అవునా, మేమే గొప్ప అని ఒక అతిశయము, ఇవన్నీ కూడా ప్రతి చోట కనపడతాయి. అంటే ప్రభుని ఇరుకును పెట్టాలి. నిజమే మన యూదులము, మనం ఏంటి కట్టేదని మనతో వంత పలుకుతాడా, లేకపోతే ఏం చెబుతాడు చూద్దాం అని మనం చూసినప్పుడు చాలా సార్లు వాక్యంలో మనకు తెలియదు ఏంటంటే ప్రభు ఎప్పుడు న్యాయమే చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఎప్పుడూ న్యాయమే చెప్తారు. ప్రభు ఎప్పుడు కూడా చెప్పింది సత్యము. నిజంగా వాళ్ళు అన్నమాట వాళ్ళు ఎటకారంగా చెప్పినా ఆ మాటలు వాస్తవం. ఆయన సత్యవంతుడైన దేవుడే, ఆయన ఎప్పుడు సత్యమే ప్రకటిస్తారు. ఆయన నిజంగానే మర్యాదస్తుడే, కానీ ఎక్కడక్కడ మతమాటం లేనివాడిని ఖచ్చితంగా మనం గమనించాల్సిన అవసరం. ఎవరిని లక్ష్య పెట్టిన దేవుడు నిజంగా లెక్క వస్తే వాళ్ళే చెప్తున్నారు అన్నమాట. ఎవరిని ఆయన నిజంగా అంత భయంకర. చూడండి, సమస్త యూదులకి ఎదురుగా వెళ్ళి ఆయన సత్యాన్ని బోధించడానికి ఏమాత్రంగా ఆయన వెనుకడక ఎంతగా పోరాడాల్సి వచ్చిందో చూడండి రోజు. హల్లెలూయా. ఆయన పరిచయ కాలం అంతా వాళ్ళతో పోరాడమే సరిపోయింది. ఎందుకంటే ప్రతి చోట వాదన వాదన వాదన, వారి జీవితాలు వాదంతో వస్తూ ఉంటారు. ఈ వాదంతో వచ్చేవారు అదే కదా, మనసు అంతా వాదంతో ఉన్నప్పుడు ఆ వాదనకి దేవుని దగ్గర ఖచ్చితమైన జవాబు ఉంది. రోజు సమస్య ఏదైనా చెప్పండి, వాదన ఏదైనా జవాబు చెప్పలేని అసమర్థుడు కాదు మన ప్రభువుని యేసుక్రీస్తు. హల్లెలూయా. సమాధానం ఉంది ఆయన దగ్గర, ప్రతి దానికి సమాధానం చెప్పగలడు ఆయన, ప్రతిదీ సత్యం ప్రకటించగలడు ఆయన. కాబట్టి ఆ రీతిగా ఆ మాట అడిగినప్పుడు ప్రభు వెంటనే చెప్పాడు కదా, వెంటనే అన్నారు కదా, నీకేమో తోచున్నది, కైసరికి పన్ను చెల్లించడం న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులు కూడా తన శిష్యుల వద్దకు ఆయన వద్దకు యేసు వారి చెడుతనం మెరిగి. చెప్పండి, యేసు ఇప్పుడు దేవుడు హృదయాంతరంగా ఎరిగిన దేవుడని బైబిల్ సెలవిస్తాం, మన మనసు ఎరిగిన దేవుడని బైబిల్ సెలవిస్తాం. ఈరోజు అంటే మనం ఏ ఉద్దేశంతో వస్తున్నామో కనిపెట్టలేడు ఆయన. సర్వాంతర్యామండి ఆయన, సత్యవంతుడైన దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. అంటే మన మనసులో ఉన్న ఆలోచన ఏంటో, సద్బుద్ధి ఉందో, దుర్బుద్ధి ఉందో, సద్భక్తి ఉందో, దురాభిప్రాయం వల్ల ఉందో, దురాలోచన ఉందో, ఎప్పుడు ఎవడో ఒకటి ఏదో ఒక మాట అందామనే ఉద్దేశం ఉందో, లేకపోతే మంచి మనసుతో అనేక మంది రక్షించబడాలన్న ఆలోచన మనకుందో, ఇవన్నీ ఎరగని వాడు ప్రభు కాదంటాడు. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, వాడు చెడుతనం ఎరిగి, పరిచయుల చెడుతనం ఎరిగి, వచ్చిన పరిచయుల యొక్క మనస్తత్వం పేరు ప్రభు ఎరిగి. ఇది గమనించాలి వాక్యాన్ని. అందుకని రోజున నయమాను శిష్యుడు ఎలీషా దగ్గరికి వచ్చాడు కదా సహాయం కొరకు. ఎందుకని సేవకుడు లో నుంచి బయటికి రాలా? దేవుడు ఎవ్వరిని కూడా కాదు, లేదు పమ్మని దేవుడు కాదుగా. చూడండి, యేసుప్రభుడు వాడు వెళ్ళి ఎంతో మందిని పేదల సాధుల దగ్గరికి వెళ్ళి వారిని కౌగులించుకొని, కుష్ఠరోగులైన వారిని కూడా కౌగులించుకొని ఆప్యాయతగా వారి దగ్గర చేసుకుని వారిని స్వస్థపరిచిన గొప్ప దేవుడి రోజున. హల్లెలూయా. అసలు ప్రభు మాటలకి, ప్రభు క్రియలకి, ప్రభు యొక్క ఆలోచనకి ఏమాత్రం వీరు సంబంధం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. నయమాన్ ఆ రోజున మనసు నిండా గర్వం పెట్టుకుని, అహంకారం పెట్టుకుని, ధనగర్వం చేత వచ్చాడు.
అందుకనే దేవుడు అంతటి వాడు చెప్పాడు, అతని గర్వంతో ఉన్నాడు, గర్వమైన ఆలోచనతో ఉన్నాడు కనుక నువ్వు బయటికి వెళ్ళాల్సిన పని లేదు, కానీ ఎంత దూరం సహాయం కోసం వచ్చాడు కనుక సలహా చెప్పి పంపించేసి. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, హృదయ రహస్యాలు దిగిన దేవుడు ఆయన. లేఖనాలు మనం చూస్తాం, ఆయన కోపం వచ్చింది పోయాడు, మళ్ళీ కోపం తిన్నాక ఎవరైనా రావాల్సిందే కదా. కోపం వస్తే ఎవరికి రావండి? దేవుని ఏర్పాట్లు కోపం తిన్నాక మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? దేవుని యొక్క సేవకుని దగ్గరికి రావాల్సిందే కదా. కాబట్టి వచ్చి ఆ విధంగా యోర్దానులో ముదిరితే మాట చొప్పున చేసినా కదా కార్యం జరిగింది అక్కడ వాక్యం. హల్లెలూయా. ఇక్కడ కూడా నేను అదే చెబుతున్నాను. వారి చెడుతనం ఎరిగి, పరిచయలు ఏమన్నంటే చెడుతనం ఉంది, వారి చెడుతనం ప్రభు ఎరిగి వెంటనే ప్రభు అని మాట చూసాం కదా, సంపాదన వేషధారులు అని అన్నాడు. అసలు అప్పుడు అక్కడ అదే ఈ రోజున వాక్యమైన మన జీవితాల్లో ముఖం మీద పట్టుకొని వేషధారులారాన్ని సంబోధిస్తే ఎంత కోపం రావాలి అవతలడికి? అర్థం వాక్యం. వేషధారి అన్నా అనుకో మొహం మీద పెట్టుకొని అవతలకి కోపం వస్తారు. అద తప్పు లేకపోతే కోపం వస్తుంది, తప్పు ఉంటే పడతాడు అన్నమాట. వాళ్ళలో వేషధారణ ఉంది కనుక వారి బతుకంతా దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు కనుక ఎదురు మాట్లాడలేకపోతున్నారు ప్రభుత్వ ఈ రోజున. హల్లెలూయా. అందుకని ఈ రోజున ఎక్కడ ఆ పరిశీలన రీతి కానీ పరిశీలన ఉన్న ఆలోచన మనలో రాకపోతాయి. వేషధారులను సంబోధించి ప్రభు నన్ను ఎందుకు శోధిస్తున్నారు, పద్దాకలు నన్ను ఎందుకు శోధిస్తున్నారు? లేఖనాలు చూశాం కదా, శోధించడం అంటే ఇసుకిస్తున్నారు ప్రభుని. పద్దాకలు అదే ఇదని వాదన పెట్టుకుంటున్నారు ప్రభుత్వం వచ్చి. అసలు దేవుడు సువార్త, అందుకనే సత్యం ఎవరు గెట్టదంటండి లోకంలో. సత్యం చెప్పి ప్రభు నీతి కలిగిన మాటలు, ఖచ్చితంగా ఎట్లా ఉండాలి, ఏమి దోచుకోకుండా జాగ్రత్తగా సేవ చేయాలని మంచి మాటలు చెప్తుంటే గిట్టట్ల వారికి ఎంత మాత్రం కాదు. అందుకని ప్రభు దగ్గర పద్దాకల అడుగడుగున అడ్డం తగులుతూ ప్రభుని వేధిస్తున్నప్పుడు ప్రభు మాట అన్నారు, ఎందుకు పద్దాకల మీద నన్ను శోధిస్తున్నారు. నిజమే. శోధకుడు అని ఎవరికి పేరు? అపవాదికి సాతానికి పేరు, అవునా కదా? అపవాదికి సాతానికి శోధకుడు అని పేరు. వాడు చేసే పని ఏమిటి? పద్దాకలు శోధించటం. ఇలా చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఒక పక్కన శోధకుడు శోధిస్తూనే ఉంటాడు, కానీ బోధకుడు రక్షకుడు ఎప్పుడు మనం రక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా. శోధకుడు అపవాది అయితే బోధకుడు రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే ప్రభు ప్రార్థన, ఆయన చక్కగా మనం ప్రార్థన చేసి తల వంచుకొని ప్రభు చెప్పినట్టుగా మనం తగ్గించుకొని చక్కగా ఆయన సన్మార్గంలో మనం నడవగలిగితే, శోధకుడు ఎంత శోధించాలని ప్రయత్నం చేసినా ఒక సందర్భంలో శోధకుడు వాడు డైరెక్ట్గా రాపోయినా ఇట్లాంటి వాడు ఎవరిని వాడుకొని శోధిస్తూ ఉంటాడు. ఎవడొకరు వాదుకొని ఏం చేస్తూ ఉంటాడు? శోధిస్తూ ఉంటాడు. ఏమంత బాధల్లో ఉంటే ఏమో భార్యను శోధకుడు వాడుకొని పిచ్చి మాటలని మాట్లాడుతున్నాడు. కష్టసుఖాల పాలు పంచుకోవద్దు, భర్తతో పంచుకోవాలా వద్దా? కష్టసుఖాల పాలు పంచుకోవాల్సిన భార్య మరి ఆ విధంగా అన్ని ఉన్నప్పుడేమో చక్కగా భర్తను గొప్ప చేసింది, కష్టకాలంలో ఎట్టబడితే అట్ట మాట్లాడుతా ఉంది. శోధకుడు వాడుకున్నాడు, సమయంలో వాడుకుంటాడు ఖచ్చితంగా. వాళ్ళ పరిచయంలో శాస్త్రంలో రాకపోతే ఇటువంటి వారందరూ కూడా ఇష్టానుసారం వాడబడుతున్నారు. ఎవరు వాడబడతారు? దురాలోచన ఉన్నవారు శోధకుడు వారిని వాడుకుంటూ ఉంటాడు. ఏ ఆలోచన? దురాలోచన, దుర్బుద్ధి, మంచి ఆలోచన లేని పక్షంలో సోదరుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. మంచి మనసు ఉంది, మంచి ఆలోచన ఉంది, ఖచ్చితంగా మనం ఎవరి మాట అయినా దేవుని మాట వినే ఉద్దేశం ఉందనుకోండి, వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు వాడుకోవడానికి అవకాశం దొరకదంటండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున లేఖనాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే అది స్పష్టంగా ఉంది కదా. నన్ను ఎందుకు శోధించున్నారని ప్రభు చెప్పాడు వాక్యం. కిందకు వస్తే ఆ మాట సరే శోధిస్తున్నారు, అయినా మీరు అడిగిన దాన్ని చెప్తే జవాబు సమాధానం చెప్పలేని వాడు కదా యేసయ్య. ఎన్ని ప్రశ్నలు అడిగిన ఆయన దగ్గర జవాబు ఉంది. హల్లెలూయా. ఎవరికైనా జవాబు చెప్పగలిగిన వాడు. సరే మీరు నన్ను అడిగారు కదా, కైసరికి పన్ను అడుగుతున్నాడు, చెల్లించాలి వద్దని అడిగారు కదా, సరే మీ దగ్గర ఏముంది? ఆ రోకలు నా దగ్గర తీసుకురండి. రోకలు అంటే డబ్బులే కదండి, నాణ్యాలు అవి నా దగ్గర తీసుకురండి అని పన్ను ఒకటి రోక ఒకటి నా దగ్గర చూపమని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తీసుకుని వచ్చారంటే, అప్పుడు ఆయన ఈ రూపమును పై రాతయు ఎవరు అని వారిని అడగగా వారు కైసరి అని చెప్పారంటే, ఆ రూపాయల మీద ఎవరితో ఉంటుంది? ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో, ఏ ప్రభుత్వం అయితే మరి ఉందో ఆర్బీఐ అయితే ఇప్పుడు లోకంలో కనుక మా గాంధీ తాత ఉన్నట్టుగా అయితే ఉన్నట్టుగా ఆనాటి కాలంలో కూడా కైసరి బొమ్మ వేసుకున్నాడు. రూపాయల మీద, డబ్బుల మీద ఎవరు బొమ్మ వేసుకున్నాడు? పరిపాలన చేసే వాళ్ళు వేసుకుంటారు. సహజంగా అయితే అనుమానం ఏముంది? వెంటనే ప్రభు అడిగాడు, దీని మీద ఏ బొమ్మ ఉంది? కైసరి బొమ్మ ఉంది. వాళ్ళ చేత చెప్పించాడు సాక్ష్యం. అయితే కైసరి బొమ్మ ఉంటే కైసరి చెల్లించింది. వాడిది కదా ధనం, డబ్బు ఆడు ముద్రించాడు, ట్యాక్స్ కట్టాలా? వాడి చెల్లించండి, దేవునికి చెల్లించండి. హల్లెలూయా. దేవునికి చెల్లించవలసిన దేవునికి చెల్లించాలా? లోక సంబంధమైన వాటి పన్నులు, ట్యాక్సులు చెల్లించవలసిన వాటికి మనము అంటే ఎక్కడికక్కడికి ఏంటంటే ప్రభుని ఇబ్బంది పెట్టాలి, ప్రభుని శోధించాలి, ప్రభుని అనేక రకాల మాటలు ఇబ్బంది పెట్టాలని ఇందాక ఫస్ట్ రోజుల్లో చూసాం కదా. మాటలు ఇరికించవాలని, చుక్కుపరచవాలని ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు మనసు అడిగిన వాడు. ప్రభు ఇందాక అన్నాడు చక్కని మాట ఏమన్నాడు? ఖచ్చితంగా వేషధారులారా అని సంబోధించినట్టుగా లేఖనాలు చూసాం. చాలా సింపుల్ గా చెప్పేశాడు ఆయన. దాని మీద ఆ బొమ్మ ఉంటే అది అలాగే చెల్లించండి. దేవునికి చెల్లించవలసినవి దేవునికి ఏం చెల్లించాలి? అది చాలా వాక్యాలు ఉండే లేఖనాలు. భౌతిక సంబంధమైన వాటికన్నా ఆత్మ సంబంధమైన చాలా దేవునికి చెల్లించాలి. మనస్సు ఇవ్వాలి, హృదయం ఇవ్వాలి, నీతి కలిగి ఉండాలి, నియమం కలిగి బ్రతకాలి, నిజాయితీగా ఉండాలి, యథార్థంగా బ్రతకాలి. ఇవన్నీ ఎవరు చెల్లించాలా? అదే ప్రభు చెప్తున్నమాట ఈరోజు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన లక్ష్యాలు ఏది పరిశీలన లేదు. ఆ రోజు ఎంతసేపుకి పీఠాల మీద కూర్చున్నారు, పదాధికారులుగా ఉన్నారు, మరి అగ్రస్థానాలు కోరుకుంటున్నారు. ఇవి తప్ప వాటిలో ఒక ఆలోచన లేదు. కాబట్టి సమస్య తీరిపోయింది. కింద వచ్చినా చూసాం కదా, వారి మాటలు విని ఆశ్చర్యపడి ఇదే పని వారికి
ఖచ్చితంగా జవాబు చెప్పినప్పుడు ఇద్దరు మాట్లాడలేకపోయారు. సమాధానం ఖచ్చితంగా ఉన్నప్పుడు ఇంకేం మాట్లాడతాం జవాబు దొరికినప్పుడు. కాబట్టి ఆయన విడిచి వెళ్ళిపోయారని లేఖనాలు చూస్తే ఇట్లా రకరకాలుగా పరిచయాలు, నీతి పరిచయాల ఆలోచన ఎలా ఉంది. 23వ అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం. బాగా వినాలి. యేసు జనసమూహములతో ఇట్లా నేను చూడండి, ఈ శాస్త్రంలో పరిచయాల గురించి బాగా ఆయన చూశాడు కనుక, ఈ 3.5 సంవత్సరాల పరిచయ కాలంలో వారి మనస్తత్వం అంతా ప్రభు ఎరిగిన వారు కనుక, అడుగడుగునా ప్రభుకి ఎంత అడ్డం తగిలారో, ఏ విధంగా వారికి ప్రభు సమాధానం చెప్పారు, ఇవన్నీ మనం చూసాం కనుక జనసమూహం అంతా ఉన్నప్పుడు చెప్పారు వీళ్ళతో జాగ్రత్త. ఎవరితో జాగ్రత్త? పరిచయంతో జాగ్రత్త. వాళ్ళు దుర్బోధ చేసే వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం లోపల రకరకాల బోధలు ఎక్కువైపోయినాయి, లోపల రకరకాల ఆలోచనలు ఎక్కువైపోయినాయి. రకరకాలుగా క్రైస్తవులను ఇబ్బంది పెట్టి రకాలుగా మరి మాయ చేసేవారు ఎక్కువైపోయారు ఈ రోజు లోకం. సరే, ఇది ఈనాటి కాలం కాదు, ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు కూడా ఒక ట్రాక్ అది నడుస్తూనే ఉందంటే ఇప్పుడు వరకు మనం చూస్తాం. అందుకనే దేవుడు ఎవరిని జాగ్రత్త పరుస్తున్నాడు? జనసమూహాన్ని జాగ్రత్త పరుస్తున్నాడు, ప్రజలను జాగ్రత్త పరుస్తున్నాడు. హల్లెలూయా. ప్రజలారా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది ఈ మతాధికారులతో జాగ్రత్త, ఈ పరిచయాలతో మీరు జాగ్రత్త, ఈ శాస్త్రంతో మీరు జాగ్రత్త. మరి శాస్త్రం అంతా తెలుసు, ధర్మశాస్త్రం అంతా తెలుసు, వాక్యం అంతా తెలుసు, అబ్రహాం సంతానమే, కానీ మారు మనసు లేదు. కానీ వారిలో ఉండవలసిన దైవ లక్షణాలు ఏవి వారిలో లేవు. ఈరోజు అన్ని దుర్బోధర, అన్ని దుర్మార్గమైన లక్షణాలు వారిలో. కాబట్టి అని చూడండి, 23వ అధ్యాయం అంతా ఈ వారం వచ్చే వారం చెప్తాను. 23వ అధ్యాయం అంతా వారిని ఎండగట్టేశాడు ప్రభు స్పష్టంగా. హల్లెలూయా. ఒక మాట అంటున్నాను, మీరు గమనించాలి. ఎండగట్టడం ఆయన తర్వాత ఎవడైనా సరే మొహాట తప్పు కనబడితే ఊరుకోడు కదా. ఆయన దావీదుని ఎంతో ప్రేమించిన దేవుడు ఎంత ప్రేమించాడంటే ఎంత ప్రేమించాడు. దావీదు నా హృదయాంశాడు అన్న దేవుడు, దావీదు యొక్క ఏ ప్రార్థన చేసినా తులసి వేయకుండా దావీదు ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు, దావీదుకి విజయం ఇస్తున్న దేవుడు, దావీదు తప్పు చేస్తే దావీదు తప్పును ఎండగట్టి అక్కడ చూపించాడు. హల్లెలూయా. మీరు మొహమాటంగా ఎండగట్టాడు. దావీదా జాగ్రత్త, తప్పు చేశావు. దావీదు ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు గార్చి దేవుని దగ్గర మళ్ళీ ఏడ్చేంత వరకు దేవుడు ఊరుకోలేదు కదా. హల్లెలూయా. ఎంత ఖచ్చితమైన వాక్యం స్పష్టంగా గమనించాలి. అందుకే ఎంత చెప్తున్నాను, మర్యాదస్తులే కానీ మొహమాటం లేని వాడు, ఎవడిని లక్ష్య పెట్టిన వాడు. చెప్పండి, ఎవడిని. ఆ మాట నిజంగా ధనం చూసో బలం చూసో మన భేదం చూసేవాడు కూడా కాదు. తప్పు ఎక్కడ జరిగినా ఎండగడతాడు ఆయన, అనుమానం లేదు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ తనవారు యూదులు తనవారేగా అయినా ఎండగడతాడు, మొహమాటం లేదు. తప్పులు ఉండే మీలో జాగ్రత్త సరి చేసుకోండి. తర్వాత సంఘాలు ఏర్పడిన తర్వాత, సంఘం సిద్ధపడిన తర్వాత, సంఘం అంతా స్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత కూడా సంఘాలను కూడా గద్దించాడు. ప్రకటనలోకి వెళ్ళినాక మంచి ఉంటే మంచి అన్నాడు, తప్పు అయితే ఎండగట్టేశాడు ఆయన. హల్లెలూయా. అన్ని చెప్పేసి అయినా నీ మీద ఒక తప్పు మోపాల్సి ఉందని ఒక తప్పు అయితే ఎత్తి చూపించేశాడు ఆయన. అవునా కదా? అంత గొప్ప దేవుడు అండి మన యేసు. హల్లెలూయా. సరే, ఇక్కడ మన పరిచయం దగ్గరకు ఉన్నాం కనుక జనసమూహాన్ని జాగ్రత్త వస్తున్నాడు. అబ్బాయి జాగ్రత్త, వెళ్తాం మీరు శాస్త్రులు పరిచయాలు మోషే పీఠములు అందుకు కూర్చోండి. వారు వీళ్ళు ఏం కోరుకుంటారు? ఎప్పుడు పీఠాలు కావాలి, వాళ్ళకి అగ్రస్థానాలు కావాలి, పీఠాలు కావాలి. ఎప్పుడు కూడా మేము పై ఎత్తున అలా ఉండి అలా 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 పై ఎత్తున పీఠాల మీద ఎక్కడికి వెళ్తే అక్కడ పీఠాల మీద మేము కూర్చోవాలి, అగ్రస్థానాలు మేము కోరుకుంటా ఉంటారంటే. హల్లెలూయా. కిందకు వస్తే అక్కడే మాట పరిచయాల గురించి ప్రభు జాగ్రత్త చేస్తున్నాడు ఈ రోజున. ఏం చెప్తున్నాడంటే, ఒక మాట, మొదటి మాట, చాలా సంగతులు వాళ్ళు చెప్తారు. వాక్యం చెప్తే వినండి, వాక్యం చెప్తే వినండి. వాక్యం ఎవరు చెప్పినా వినాలి కదా. వాక్యము జాగ్రత్తగా ఉందా లేదా మనం గమనించాలి. వాక్యం ఏం చెప్పారో దేవుడు చెప్పిన వాక్యంలో ఆ ప్రకారం ఉంటే చేయండి. కానీ వారి క్రియలు బాగలేదు, క్రియలు అనుసరించమాకండి. మాట ఏదైనా చెప్తే వాక్యం అయితే వినండి, కానీ క్రియలు కూడా మీరు చూడండి. వారి క్రియలు చూడాలి వద్దా? క్రియలు మీరు అనుసరించమాకండి. వారి క్రియలు బాగోలేదు. హల్లెలూయా. పరిచయాల శాస్త్రుల క్రియలు ఏమవలా? బాగోలా. కాబట్టి వారి క్రియలు మీరు ఎంత మాత్రం కూడా అనుసరించి, వారు చెప్పుదురే కానీ వారు చేయరు. ఇప్పుడు చెప్పుదురే కానీ ఈ బ్యాచ్ ఎక్కువైపోయింది లోకం. చెబుతారే కానీ చేయని బ్యాచ్ ఎక్కువైపోయింది. చెప్తే చెప్పడం చాలా మంది చెప్పేస్తా ఉంటాం. చేసేవాడు కావాలి, ఆచరించేవారు కావాలి, వెంబడించేవారు కావాలి, ఆ ప్రకారం నడిచేవారు కావాలి ఈ రోజున. హల్లెలూయా. అందుకని ఈ రోజున పరిచయం గురించి ప్రభు చెప్పిన మాట ఏంటి చెప్పండి? చెప్పుదురే కానీ వారు చేయరు. మనం ఏం చేయాలి మరి? ఏమి చెబుతామో అది చేయాలి. అమ్మా, ఏది చేయగలమో అదే చెప్పాలి. హల్లెలూయా. యేసయ్య చేశాడు పని. ఆయన ఏం చేయగలడో అదే చెప్పాడు. అవునా? చెప్పాడు అంటే తప్పక చేశాడు ఆయన, అనుమానం లేకుండా. హల్లెలూయా. అంటే ఆ మాటకు ఆయన సరిపోతాడు. లోపల డైలాగ్ వెళ్తారు చాలా మంది, మడం తెప్ప మాట తప్ప ఏదో చెప్పారు, అన్నీ అయిపోయినాయి. అవునా కదా? అన్నిటికీ సరిపోయినాడు యేసుక్రీస్తు ఈ రోజు. హల్లెలూయా. మాట తప్పని వాడైనా, మడమ తెప్పని వాడైనా, చెప్పింది చేసిన వాడైనా, అవునా, ఖచ్చితంగా చేసేదే చెప్పేవాడైనా, ఖచ్చితంగా నిరంతరం మనకు తోడై ఉండే గొప్ప దేవుడు. కానీ వీళ్ళేంటంట పరిచయాలు చెబుతారు కానీ వారు. ఈ రోజున వాళ్ళ సంగతే కాదు, మన సంగతి కూడా. మనం అలా ఉండొద్దనే ప్రభు మనకు చెప్పేది. ఇప్పుడు ఈ రోజున జనసమూహాలంటే మనమే కదా, మరి మనం జాగ్రత్తగా ఉండాలి వద్దా? అమ్మో నాకెందుకు నాయన, ఎందుకంటే కఠినమైన తీర్పు దేవుడు వారికి విధించకపోతుంది.
మరి మనకెందుకు వచ్చిన దోల? వాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్న కారణం ఏంటి? మనం అసలు ప్రభు దగ్గరికి వచ్చిందేంటి కారణం? అన్యుల నుంచి, లోకం నుంచి, బంధువుల నుంచి వేరుపడి అనేక మాటలు పడి, నానా మాటలు పడి, నానా రకాలుగా చీ అని, చా అని, పొలం ఎక్కువ పొలం తక్కువ నానా మాటలు పడి వాళ్ళు యేసు ప్రభు నిజరక్షలు మనం తెలుసుకొని ప్రభుని వెంబడిస్తుంది దేనికయ్యా అంటే కాకపోతే సత్యం తెలుసుకొని సత్యంలో పోదామని. హల్లెలూయా. ఆ సత్యం తెలుసుకోవాల్సిన మనము సత్యంలో కోరుకుంటున్నాం. మనం ఈ రోజున మళ్ళీ ఆ పనికి మన దుర్బోధం మనకెందుకు? ఆ గర్వం మనకెందుకు? అహంకారం మనకెందుకు? అవునా కదా? అగ్రపేటాలు మనకెందుకు? అవునా కదా? అంతేకాకుండా ఆ చెప్పడమే తప్ప చేయని పనులు మనకెందుకు? మన వల్ల ఏమవుద్దు అదే ఏడుద్దాం. మనకి నేను చాలాసార్లు అదే అన్నాను. మన వల్ల ఏదైనా కాదంటే అయ్యా నా వల్ల కాలేదు నన్ను క్షమించాను, దేవుడు జాలి పడతాడు. హల్లెలూయా. అట్లా అంతే. నీ వల్ల ఏదైతే వచ్చి ఉపవాసం ఉంది, చిన్న ఉదాహరణ ఉపవాసం ఉంది, చేయలేకపోతే అనారోగ్య పరిస్థితి రావడం చేయలేకపోతే అయ్యా మరి నిజంగా ఉండాలి ప్రభు నా వల్ల కావట్లేదని దేవుని దగ్గర ఒప్పుకున్నావు అనుకో, క్షమిస్తాడు. ఆరోగ్యాన్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, వయసును బట్టి, ఇంకేదైనా కారణాలు ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి అందుకని ఏం చెబుతామో తప్పనిసరిగా అదే చేయాలి. కిందకు వస్తే అక్కడ మాట బాగా ఆలకించాలి. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి. హల్లెలూయా. అదే ఇదొక అసలు ఎంత డైరెక్ట్ గా ఒక మాట మాట్లాడుతుంటే అలా పొడుచుకోవాలన్నమాట. ఎవరు పొడుచుకుంటే? తప్పులు ఉన్నవాడికి పొడుచుకుంటే ఆ మాట పొడుచుకుంటే లేదా? పరిశీలన చేసే మరొక పని ఏంటంటే ప్రభు చెప్తున్నారు చక్కగా కొంచెం సౌండ్ పెట్టి. కాబట్టి మరి చెప్తున్న మాట ఏంటంటే మన జీవితాల్లో గమనిస్తే ఆలోచన చేస్తే వారంట భయంకరమైన భారమైన మోయశక్యం కాని బరువులు, మోయశక్యం కాని బరువులంట ఆ విధంగా మనుషుల మీద మోపుతారు కానీ భుజాల మీద, మనుషుల భుజాల మీద వాటి మోపుతారు పెట్టుతారు కానీ కనీసం ఇదిగో ఇది చూడండి ఏదో ఇది జరపంట. ఇప్పుడు ఇది ఉందనుకో, నాకేదో అడ్డం వచ్చింది జరపాలి, రే ఇట్లారా అని రా మా గూని అంటున్నా, ఇట్లారా అని ఇప్పుడు ఇది తీసి ఇటు పెట్టాలి. ఇది తీసి లేరా లోకంలో? అమ్మో, ప్రభు లేఖనాలు ప్రభు చెప్పాడు చక్కగా, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలి చేయడానికి కొంచెం ఏమో చూసి అన్నాడు. ఆనాటి మతాధికారులు అంత భయంకరంగా జీవించారు. పరిచయం అక్కడ గొప్పగా పోయారు. అవునా కదా? ఎంతసేపటికి అసలు ఇదిగో ఇటు తీసాడు పెట్టలేదంటాడు. అక్కడ వాక్యం స్పష్టంగా మనం చూసాం. తమ వేలితోనైనను వాటిని కదిలింపలే. అంటే అన్ని పనులు ఎవరో చేయాలి. లోకంలో కూడా చాలా మంది తయారయ్యారట. నాకు చాలా రోగాలు కూడా కారణం అయితే ఆత్మీయ జీవితానికి దెబ్బది, ఆరోగ్యపరంగా దెబ్బది. ఎవడో చేస్తే నువ్వు కూర్చొని తినేది ఏంటి? నువ్వు బొవ్వు కూడా నువ్వు తినలేవా? నీ శరీరం నువ్వు గడుపుకోలేవా? నీ బట్టలు నువ్వు వేసుకోలేవా? నీకు కావాల్సిన సంపాదన సంపాదించుకోలేవా? నీ వంట నువ్వు వండుకోలేవా? ఏలుతో కూడా కదిలించవా? కాఫీ కూడా నోటి కూడా అందించాలా? కాలు చాపుకుని అలా బాధపడుకుంటే పేపర్ నీకు కూడా అందించాలా? కొన్ని చూపిస్తా ఉంటారు, అట్లా ఇట్లా చూస్తూ ఉంటాం. అట్లా మనుషులు ఉన్నారు కాబట్టి కొన్ని చూపిస్తున్నారు. లేదు ఇప్పుడు కాదు, ఆనాటి నుంచి ఉన్నారు. ప్రభు అందుకే ఎండగట్టేసాడు. అది మీరు చేయరా పని? యేసు ప్రభు అంతటి వాడు లేఖనాలు చూసాం. ఎంత పరిచయం చేశాడండి ఆయన. పరిచయం చేయడానికి వచ్చానన్నాడు. పరిచయం యొక్క ప్రతి ఆలోచన ఎండగట్టాడు ఆయన. అందుకని జనసమూహాన్ని జాగ్రత్త పరుస్తున్నారు. ఇవి చూడండి వారు ఎలా ఉంటారు, వారి మనస్తత్వం చూడండి, వారి క్రియలు చూడండి, ఆ క్రియలన్నీ ఎత్తి చూపించాడు. అప్పుడు అవగాహన వచ్చుగా జనసమూహానికి, నిజాలు బాబు మన మీద అయితే ఎంత భారాలు పెడుతున్నాడు, కొంచెం హెల్ప్ చేయొచ్చుగా మనకు కూడా. వాళ్ళు మనలాంటి మనుషులేగా, వాళ్ళు హెల్ప్ చేయొచ్చుగా. వాళ్ళు హెల్ప్ చేయారంట, వాళ్ళు మాత్రం అలా కూర్చొని ఉంటారంట. మొత్తం చాకరీ మనమే, మోయశక్యం కాని బరువులు మన మీద వాళ్ళు మోపారు ఎంతకాలం. హల్లెలూయా. ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు ఆనాటి కాలంలో ఉన్న జన సమూహములంతటి కూడా మనోనేత్రాలు తెరవబడుతున్నాయి. సత్యం అర్థం అవుతుంది. ఎంతకాలం మనల్ని ఏపు తిన్నారు వీళ్ళు యూతులు, ఈ పరిచయులు, ఈ శాస్త్రులు, మతం పేరట. ఏ పేరట? అందుకని యేసు ప్రభు మతం వల్ల మార్గం అన్నాడు ఆయన. హల్లెలూయా. నేను మార్గము సిద్ధపరచడానికి వచ్చాడు అన్నాడు ఆయన. అవునా? నేనే మార్గము సత్యము, నేను మతము సత్యము జీవం అన్న ఆయన. మతం వీలు పెట్టారు, మతం ఆచారాలు పెట్టారు. ఇప్పుడు లోపల కూడా చూడండి మతాచారాలు ఎలా ఉంటాయి. మన మతం కాదు, అయిన చాలా మతాల్లో ఆ గురువు లేని వారు మోపించుకోవడం కానీ, పల్లకెళ్ళ మీద ఊరేగటం కానీ, అది అన్ని మతాలు ఆఖరికి యోధా మతంలో కూడా అదే జరగదు. ఇవన్నీ ప్రభు సహించలా. సంఘ సంస్కర్త అనొచ్చు ఆయన నిజంగా. హల్లెలూయా. పేదల పక్షపాత అనొచ్చు ఆయన. లేకపోతే నిజమైన వాస్తవాన్ని మాట్లాడిన వాడు అనొచ్చు. తన జనాంగాన్ని కూడా ఎండగట్టిన వాడు అనొచ్చు ఈ రోజు. కాబట్టి అందుకనే కనీసం అంటే ఏలుతో కూడా కదపని వీళ్ళ మెరుగు సరిపోతారు. గమనించండి, ఎన్ని జాగ్రత్త వెళ్తానని జనసమూహాన్ని జాగ్రత్త పరుస్తూ ఉన్నాడు ఆయన. ఇలా తప్పులన్నీ ఎత్తి చూపిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇవాళ మన పరిస్థితి అంతే. దేవుడు ఎత్తి చూపిస్తున్నాడంటే పరిచయం మట్టిగా నా మాటలు చెప్పాలి. పరిచయం మట్టిగా నా మాటలు క్రైస్తవ సమాజంలో మనకు కూడా నేను అంటాను, మీరేమంటారు? అందుకని మనకు కూడా ఏంటి ఏ మనస్తత్వం కలిగి ఉండాలి? ఈ రోజున ఎవరి మీద నువ్వు భారం పెడతాం కాదు, నీ శక్తి మేరకు నువ్వు కూడా పనిచేయాలి. నువ్వు ఇంట్లో పని చేస్తావో, బయట పని చేస్తావో, ఉద్యోగం చేస్తావో, వ్యాపారం చేస్తావో, సంఘంలో చేస్తావో, ఏ పని చేస్తావో నీ ఇష్టం. కాలు చేయి ఆడాలా ఆడాలంతా. నేను ఎప్పటి నుంచో చెబుతున్నా ఈ మాటలు, ఏనాడు చెప్తున్నాను. దేవునికి కూడా కష్టపడేవారి ఇష్టం, పని చేసేవారి ఇష్టం, చాకరీ చేసేవారి ఇష్టం. అందుకనే గొర్రెలు కాసుకునే చూసినప్పుడు మరి అమ్మ ఎవరిని కూడా తావీదుని కోరుకున్నాడు దేవుడు. ఇంటూ 7 ఇంటూ కూర్చున్నారు దూడలాగా పెద్దవాళ్ళు. ఎవరిని కోరుకున్నాడు దేవుడు? ఎవరు కావాలంటే అది కడసటి వాడు కావాలి. ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. ఎర్రగంటలో గొర్రెలు కాదు, కష్టపడే మనస్తత్వం దేవుడు కోరుకుంటాడు. అవునా కదా? సహోదరి ఈ రోజున వాక్యం మన జీవితాల్లో ఆ పరిచయం యొక్క నీతి అక్కడ వచ్చిన అందుకనే పరిచయం నీతి మీకు రాకూడదు అన్నాడు యేసు. ప్రభు నీతి మనకు రావాలి, వాక్యం నీతి మనకు రావాలి. సహోదరి ఈ జాగ్రత్తలు కలిగి ఇవాళ అక్కడ ఎక్కడ ఏం లేదండి, వాక్యం ద్వారా ఇవాళ నేను ఏదో పరిచయ సంగతి చెప్పడానికి రావాలా. ఈరోజు మనలో ఆ లక్ష్యాలు ఎక్కడ కాపాడుతున్న జాగ్రత్త చేసుకుందాం.
అవునా కదా? ఎక్కడన్నా మనలో ఈ రోజు నా లక్షణాలు ఎక్కడ మనలో కనపడుతున్నాయేమో, నేను నిజంగానే ఎవరిని చేయించుకునే పరిస్థితిలో ఉన్నానేమో, నేనే పని చేయటం లేదేమో, ఏమో సరి చేసుకున్నాం. తప్పే ఉంది వాక్యం ఉన్నప్పుడు, నా ప్రభుకి అది నచ్చదన్నప్పుడు మనం చేసేవారికి ఉందా? ఎక్కబడి మనమే చేద్దాం. మనం రోగిస్తులు ఒకటి చేతి చేయించుకోవడానికి. అలేలియా. రోగిస్తులు మంచమే లేకపోతే అట్టగే ఆ రోజు వచ్చినప్పుడు చూద్దాం. ఆ రోజు రాకూడదనే ప్రార్థన చేద్దాం. నేనంటే శుభ్రంగా చాకరీ చేస్తుంటే ఆ రోజు రాదనే నేను అంటాను ఖచ్చితంగా మంచాన్ని పడే రోజు. అలేలియా. ఈ మంచాన్ని పడకుండా చేస్తున్నారు పరిచయాలు ఆ రోజుగా. మంచాన్ని పడి అప్పుడు అది చేసేది కాదుగా. మంచాన్ని పడకుండానే ఇటు పుల్లడు బెటర్ అంటాడు. అమ్మా ఏలుతో కూడా భారాలు వారు మోయరంట. మరి దేవుడు ఎండగడతాం తప్పే ఉంది. బ్రహ్మాండం కూడా వాక్యం చూడండి, మజాగా ఉంటుంది. మీకు ఏంటంటే మీకు కూడా హృదయాలు తెరవబడతాయి. ఒక చదువు కిందకి వస్తా. మనుషులకు కనపడే నిమిత్తము తమ పనులన్నీ వాళ్ళు ఏ పని చేసినా ఎవరు కనపడాలని చెప్పండి. ఏది చేసినా మనుషులు కనపడాలని. అసలు దేవుని కోసం ఏది చేయట్లేదు, కానీ దేవుని పట్టలేదు. పైగా దేవుని బిడ్డలు, అవునా కదా? మరి మన పీఠాధిపతులుగా కూర్చున్నారు. మరి ఆ విధంగా అన్ని సంస్థానం మీద వీళ్ళే కూర్చున్నారు యూతులు. కానీ ఏంటంటే మనుషులు కనపడవాలని తప్ప దేవుని కనపడాలని ఏ పని చేయరంటే. అదృశ్వాత ఆరోగ్యాన్ని దేవుడే ఉన్నారు. ఏసయ్య మనుషులు కనపడవాలని కాక, అవునా కదా? మనుషులు కనపడ ఉపవాసం ఉంటావో, జాగారం ఉంటావో, కానుక చెల్లిస్తావో, అర్పణ చెల్లిస్తావో, దేవుని పని చేస్తావో, దేవుని ఆరాధిస్తావో, సహాయం చేస్తావో, ఏం చేస్తావో నీ ఇష్టం. మనుషులు కనపడవల్లే, మనుషులు చూడవల్లే. సమాజ మంది వీధి మూలలో నువ్వు జయమాకే చేసినా రహస్యం ముందు దేవుని కనపడేలాగా చేయాలి. హల్లెలూయా. ప్రభు అసలు ప్రభు మాట అంత ఘాటుగా ఎన్ని ఎలా చూసి అనుకుంటా కడుపు మండి చదువుతున్నాడు ఏసయ్య మాట. అవునా కదా? చేసిన పద్ధతులన్నీ అట్లా ఉండే ఆ రోజున. అందుకనే మొహాటం లేకుండా ఎత్తి చూపించాడు. అందుకని అంటున్నాడు కదా, ఎవరు కనపడాలని చేశారంటే వీళ్ళందరూ మనుషులు కనపడాలని. వాళ్ళ లోకంలో కొన్ని భక్తులు అట్టాగా ఇడిచినాయి. కేవలం మనుషుల కోసమే, మనుషుల కోసం, మనుషులు కనపడాలని రకరకాల ఏది చేసినా, ఏ సేవ చేసినా, ఏ సహాయం చేసినా మనుషులు కనపడాలని దృష్టి మాత్రం చేయ. మాకు ఎవరు కనపడాలి? దేవుడు చూస్తే చాలు మన జీవితాలు. ఆయన మనకు సహాయం చేస్తారు. హల్లెలూయా. చదువు అక్కడే మాట. రక్ష రేకులు వెడల్పుగాను. చాలా సందర్భాల్లోనే మీరు ఆశ్రయం చర్చిలో అంటే వాళ్ళ విమర్శించడం కాదు, కానీ మీకు అర్థమవుతుందని చెప్తున్నా. వాళ్ళు డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందో తెలుసు కదా? నిలువు టంగీలు వేసి, పెద్ద పెద్ద కండువాల్లాగా వేసి, దాని మీద రక్షరేకులాగా ప్రింట్ అవుట్ ఉంటుంది. సిలువలు రకరకాలు వేసి, మొత్తం ఆ పైన రకమైన టోపీ లాగా పెట్టి, అమ్మా ఒక గదలాగా ఇది పక్కన కర్ర పెట్టుకొని అసలు వెరైటీగా ఉంటుంది. ఒకసారి నేను కూడా మరి ఏమైనా ఎత్తే బాగుంటుంది. అప్పుడు నన్ను ఎరచవుతారు. అంటే వీటికి ఇచ్చే ప్రాముఖ్యత ప్రభు అంటున్నారు. వీటికి ఇచ్చే ప్రాముఖ్యత మీరు దేవుని పనికి ఇవ్వట్లేదు. మొహాటలు అక్కడ ఆనాడు పరిచయం ప్రభు ఎండగట్టాడు. హల్లెలూయా. ప్రభు ఏమో సింపుల్ గా నిలువు టైం వేసుకొని, అవునా కదా? ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో బర్రె వేసుకొని దేవుని స్వాత ప్రయోగిస్తూ ఆయన పోతుంటే, వీళ్ళు మాత్రం అక్కడ వాక్యం ఉంది కదా, అటువంటి చెంగులు పెద్దవిగా చేసి, రక్షరేకులు వెడల్పుగా చేసి, ఈ ఆర్భాటాలు అవసరం లేదని ప్రభు అన్నమాట. ఇవన్నీ ఎవరు కనపడాలనంటే అని పరిచయాలు ఆలోచన. ఇప్పుడు మనుషులు కనపడాలని మనం ఏ పని చేయకూడదు కదా. కిందకు వచ్చేది మీకు అర్థమవుతుంది. విందులలో ఏ స్థానం అంటే, విందుల్లో అగ్రస్థానం అంటే అసలు ఇది స్పెషల్. విందుల్లో అందరితో పాటు కూర్చోలేదు, అందరితో కలవకూడదు, స్పెషల్ గా. అవునా? అయ్యానంటే ఆ మంచి మంచి కాజ్యం భోజనం అయినా ఏంచి సపరేట్గా పెట్టాలి. పెరుగుంది అనుకో, మేగడ కథ పక్కన తీసి మేగడ కత్తు అంటే అలా ఆలోచన. విందులలో అగ్రస్థానాలు ఎందుకు స్పెషల్ లేదు? ఏమైనా స్పెషల్ లేదు? చాలా సందర్భాల్లో అలా చేస్తుంటే నేను చాలా మంది సంఘాలు అన్నాయి, నాకు అసలు నేను తినేదే మొత్త ఏమి నా కోసం ప్రత్యేకంగా ఏం చేయమని. అందరితో పాటు నాకు సహోదరు హల్లెలూయా. వాక్యమతం అయితే అందరితో పాటు ఉంటాను కోరుకుంటాం. వాక్యమతం కాకపోతే అగ్రపేటాలు కోరుకుంటాం. విందులలో అగ్రపేటాలు అంటే విందులో ఏం కోరుకున్నారు? పరిచయాలు అగ్రపేటాలు ఎండగట్టాడు వేసేది. చదువు అగ్రమాట. సమాజ మందిరంలో కూడా ఏం కోరుకున్నారు వీళ్ళు? అగ్రపేటాలు. సమాజ మందిరాల్లో కూడా ఇలాగానే పేద పెద్ద సింహాసనాలు అయ్యాలి కోసం. ఇలా కోరుకునే మనస్తత్వం అది. అంటే ఎక్కడ వీలుంటే అక్కడ కూర్చున్నా అడ్జస్ట్ అవుతాను మనసు కాదు. హల్లెలూయా. చదువు అగ్రమాట. సంత వీధులలో అసలు రోడ్డు మీద నడుస్తుంటే ఎవరు ఏ పని చేస్తే ముందు ఆగి పని అక్కడ పెట్టేసి దండాలు వాగిగానే ముందు వచ్చాడు. ఇదే రోజులు ఉండే చూడండి. గ్రామాల్లో కూడా ఆ ఊరి పెద్ద వెళ్తాను అంటే గౌరవం కోసం ఇస్తే తప్పలేదు, కానీ ఆ గౌరవం మంచి మనసుతో, కానీ అది కోరుకోవటం నాకు అట్లా చేయాలి. మీరు ఒక పక్కన మంచి ఏదైనా పనిలో ఉన్న పని ఆపేసి, ఇప్పుడు కంసాలు ఉన్నాడు, ఏదో పొయ్యి దుప్పుతా ఉంటాడు, ఎవరు కొనాలు ఉంటారు కదా, ఆడు కూడా పొయ్యికి ఆపేసి ఆడు వచ్చేసి నుంచొని దగ్గర నుంచి వెళ్ళిందాక చేతులు కట్టుకుని ఉంచాలని వీళ్ళు కోరుకుంటారండి. పరిస్థితి ప్రభు ఎప్పుడన్నా కోరుకున్నాడు అట్లా? నేను వెళ్తుంటే రోడ్డు ఇరువైపులా ఎట్లా ఉండాలి? ఎప్పుడన్నా మరి చూసినప్పుడు ప్రభు ఎక్కడ కోరుకుని నేను వస్తున్నప్పుడు పలానా చోటకి వస్తున్నాను కాబట్టి ఇరువైపులా బాటలు నీరు ఆ రోజు నుండి ఈ రోడ్డు వరకు కూడా మరి ఆ విధంగా మీరు నిలబడి నన్ను గౌరవ సూచన నన్ను గౌరవించాలని ప్రభు ఎప్పుడన్నా అడిగాడంటే కానీ పరిచయాలు కోరుకున్నారు. కానీ ప్రభు ఎండగట్టాడు వాటిని. హల్లెలూయా. ఏం కోరుకున్నారు చెప్పండి? సంత వీధుల్లో వందనాలు. సంత వీధుల్లో అందరూ ఏం చెప్పాలంటే వాళ్ళకి ఇప్పుడు దేవుని బిడ్డ కనపడితే ప్రభు స్తోత్రం చెప్పుకున్నా తప్పులేదు. ఆగి పని ఆపేసి, అవునా? కాబట్టి నేను పెద్ద గౌరవించవలసిన విధంగా అనవసరమైన గౌరవాలు వారు కోరుకున్నప్పుడు ప్రభు ఎండగట్టారు. ఇవన్నీ కూడా ఈ రోజున ఆల సంగతి కాదు, మళ్ళీ నేను చెప్తున్నాను ప్రతి మాటకి మనం అలా కోరుకునే వారు మనం అడ్జస్ట్ అయిపోయే మనసు కావాలి, సర్దుకుపోయే మనసు కావాలి. ఏదైనా సరే మనం సహించుకుని ముందుకు ప్రేమతో వెళ్ళిపోయే మనసు కావాలి. ఏదో గొప్ప మనం కోరుకోకూడదు. అది ప్రభు మనకు నేర్పుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. కిందకు వచ్చాము. అక్కడ మనుషుల చేత ఏమి పిలపడాలా? బోధకులు.
అమ్మో బోధకుడు 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 గొప్పగా పిలువబడాలని. ఇప్పుడు నేను అంటాను మామూలుగా మనం సేవకులు అనుకోండి, సేవకులు ఆటోమేటిక్ గా వాక్యం తెలిసిన ప్రతి వారు కూడా ఎంతవరకు గౌరవించాలో అందరూ గౌరవిస్తూనే ఉంటారు. కానీ ఎక్స్ట్రా గౌరవం కోరుకుంటా ఉంటారు వీళ్ళు. ఇంకా కొంతమంది ఉంటారు అలా ఎక్స్ట్రా గౌరవాన్ని ఏం చేస్తూ ఉంటారు, కోరుకుంటా ఉంటారు. అందుకనే బోధకులమని పిలిపించుకోవాలని ఆశ. ఇంకా ప్రభు అంటారు, మీరైతే ఒకడే బోధకుడు, మనందరం సహోదరి సహోదరులు. హల్లెలూయా. అదే నేను బోట్ల మీద ఆటి మీద బ్రదర్ అని రాయించాను. బ్రదర్ అంటే మీలాంటి సహోదరుడు నేను కూడా, నేను రెవరెండ్ కాదు. అవునా, చాలా మంది ఆ పిలుపులు అనమాట. నువ్వు కొన్నిసార్లు విన్నాను, వెనకాల ఆ పక్కన తోకలు సరిగ్గా లేకపోతే నన్ను సరిగ్గా గౌరవించలేదు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు మీటింగ్ చెప్పకుండా. హల్లెలూయా. ఎందుకు వచ్చామ్మా భూమి మీద ఒకడే మీ తండ్రి మరియు మీ గురువులని పిలిపించకూడదు. వీళ్ళు అందరికంటే ఎప్పుడైనా సరే పరిగెత్తుకొచ్చి నీ కోసం పనిచేసేవాడే ఉంటాను, బోధకుడైనా గురువు అయినా. హల్లెలూయా. కాబట్టి ఇంకెందుకు వస్తే మాట చూసారు, ఆ సందర్భంలో చెప్పాడు. అంటే పరిచయ మనస్తత్వం, శాస్త్ర మనస్తత్వం అంటే తమకు తాము హెచ్చించుకుంటున్నారు. బాగా అన్ని విషయాలు హెచ్చించుకోవడం, దేవుని కోసం ఏమీ చేయట్లేదు, వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ గొప్ప ఆలోచన కోసం. కాబట్టి ప్రభు వాళ్ళ కోసం చెప్పిన మాట, తమను తాము హెచ్చించుకున్న వారు తగ్గించబడతారు, తమను తాము తగ్గించుకున్నారు దేవుని చేత హల్లెలూయా అని మాట చెప్పారు. ఈ రోజున అందుకనే సహోదరి సహోదరుల వాక్యం మన జీవితాల్లో మనలో ఎక్కడైనా మనకు మనం హెచ్చించుకుంటున్నామా జాగ్రత్త. మనల్ని హెచ్చించే దేవుడు ఉన్నాడు. ఒక సందర్భం మనం తగ్గించుకుంటే ఆయన ఇచ్చిస్తాడంటే, మనం పనిచేసే వారికి ఉంటే ఆయన ఇచ్చిస్తాడు, మనం గొప్పలకు పోకపోతే ఆయన మనం హెచ్చిస్తాడు, ఎక్కడైనా కష్టపడే మనస్తత్వం నీకుంటే ఆయన ఇచ్చిస్తాడు. అవునా. కాబట్టి మనం ఏ మనస్తత్వం కలిగి ఉంటే ప్రభువుకి ఇష్టం, ఆ మనస్తత్వం కలిగి మనం ముందుకు సాధం సదాకాలం మన ప్రభు మనకి చూడండి. కిందకు వస్తే ఇంక విషయం ఇక్కడ నుంచి ఉంటుంది. ఎవరు అయ్యో అనే పదం ప్రభు వాడారు. అయ్యో అంటే ఎప్పుడు వాడతాం? అయ్యో తప్పు చేస్తున్నారు, పొరపాటు చెప్పారు. లోకంలో చాలా మంచి మాటలు చాలా మంది చెబుతా ఉంటారు. అయ్యో తాగమాకండి అయ్యా, అయ్యో సిగరెట్ కాల్చమాకండి అయ్యా, ప్రాణాలు పోతున్నాయి, మందులు తాగమాకండి అయ్యా, ప్రాణాలు పోతున్నాయి, బెత్తిలాంటి చెబుతాం. ఆ సందర్భం ఎప్పుడు వాడుతున్నాం? అది చెడు అయింది కాబట్టి, చెడు చేస్తున్నప్పుడు అది ఆరోగ్యానికి హానికరం, మీ యొక్క జీవితాన్ని హరించుతున్నప్పుడు ఏం చేస్తాం? అది మనకు అర్థమైనప్పుడు అందరం చెప్పామాట, తాగొద్దు, అలా పాడైపోమాక, అలా అలవాటు మానుకోమని మంచి మాట, అయ్యో జాగ్రత్త అని చెప్తాం. అది మంచి ఉద్దేశించానే కదా. హల్లెలూయా. ఇలా సహోదరి మనుషులు ఎంత మంచివారైనా కొన్ని అలవాట్లు మనం మారుకోపోతే, జాగ్రత్త చేసుకోకపోతే ప్రాణాలే పోతున్నాయి ఈ రోజు సహోదరి. అందుకనే మరి అలవాట్లు బాగుండాలంటే నేనంటాను, ప్రభు దగ్గరికి వస్తే మంచి వాక్యం ద్వారా దేవుడు మనకి మంచి అలవాట్లు ప్రభు పెడతాడు. హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకోవాలి, ఎవడైనా సరే అర్థం చేసుకోవాలి. దేవుని దగ్గర రమ్మంటే అనేక రకాల ఆంక్షలు చాలా మందికి వస్తాయి. కానీ ప్రభు దగ్గరికి వస్తే వాక్యం వింటే చాలా మంచి క్రమంలో ప్రభు మనం నడిపిస్తాడు. చక్కని ఆహార అలవాట్లు ప్రభు ఇస్తాడు, వాక్య బద్దుల్లో మనం ఉంచుతాడు. కష్టపడే ఇవన్నీ ప్రభు నేర్పట్ల ఎన్ని మంచి లక్షణాలు నేర్పుతాడు. సరే విని చేసే అదృష్టం కోసం వినాలి, విని ఊరుకుంటే సరిపోదు. విని ఏం చేయాలి? మరి మనం చేయాలి కదా, అవలంబించాలి కదా, ఆచరించాలి కదా. ఆ ప్రకారం మనం ముందు సాగినప్పుడు బ్రహ్మాండమైన మేలు పొందడానికి అవకాశం. హల్లెలూయా. కాబట్టి అక్కడ అంటున్నా చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మొహాటు లేకుండా అంటున్నారు. వేషధారులైన కోపం రావాలి, అవునా కదా. వాళ్ళు తప్పులు ఉన్నాయి కనుక ప్రభు మొహాటు లేకుండా వారికి అది వేషధారులైన శాస్త్రులారా, పరిచయలారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యం మూసేస్తారు, మీరు ప్రవేశించరు, ప్రవేశించు వారిని మీరు ప్రవేశించరు. ఇది ఒక ప్రభు ఖచ్చితంగా వారిని గద్దించారు. అవునా కదా. మీరు ప్రవేశించరు, ఎందుకు మీరు ప్రవేశించరు? పరలోక రాజ్యానికి అర్హతలు ఏమిటి? అవేవి వీళ్ళలో లేవు. పరలోక రాజ్యానికి అర్హతలు మనం మాట్లాడుకుంటాం కదా, నీతి, నిజాయితీ, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము, తగ్గించుకోవటం, అమ్మా పరావిధిక సహవాసం కలిగి ఉంటాం, కష్టపడి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ దానికి లక్షణాలు. ఈ లక్షణాలు ఏవి కూడా మీలో కనపడలేదు. కాబట్టి మీరు పరలోక రాజ్యానికి పొరపాటును ప్రవేశించరు. ఎట్టుంటే ప్రభువుకు తెలుసు ఆ సత్యం. హల్లెలూయా. వారు పరిచయాలకి శాస్త్రులకి ధర్మశాస్త్రం మాత్రమే తెలుసు, ప్రభుకి సమస్తం తెలుసండి. హల్లెలూయా. ఎవడు వెళతాడో ఎవడు వెళ్ళడో, ఎట్లా ఉంటే వెళ్తామో ఎలా ఉంటే వెళ్ళమో అన్ని ప్రభు తెలుసు. అందుకనే కరాఖండిగా ప్రభు చెప్పారు. ఏమని చెప్పారు? ఖచ్చితంగా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. మీరు బాగుపడమే కాదు, మిమ్మల్ని నమ్ముకున్నవాడు కూడా ఎవడు పోడు, మిమ్మల్ని అనుసరించేవారు మీరు వారు, ప్రవేశించేవారిని కూడా మీరు వెళ్ళనివ్వరు. ఎందుకు ప్రవేశించేవారిని వెళ్ళనివ్వరు? ఇప్పుడు ఎవడన్నా ప్రభు మాటని ఎవడన్నా అమ్మ అట్లా ఉండకూడదంట, అటు గర్వంగా ఉండకూడదంట, ఇటు అహంకారంగా ఉండకూడదంట, కష్టపడి పని చేయాలంట, ఒకటి మనం ఒకసారి మనం జయించుకోకూడదని ఎవడన్నా మారు మనసుకుందాం మంచి పని చేస్తారనుకో ఆయన జరగొడతారు. వీళ్ళు ఎంతకాలం నుంచి ఎట్లా నడుపుతా ఉంది. ఇప్పుడు నేను కొత్తగా ఆ యేసు వచ్చేది చెబితే ఆవిడ మాట అంటారు మీరని ఆయన కూడా జరగొడతారు. లేదు, లోకంలో ఎవరైనా శుభ్రంగా లోకంలో తిరిగి బాగా తాగి సిగరెట్లు తాగి ఏదో తాగి యేసు ప్రభు ఎట్టగా భారీ మాటినో వాక్యమేనో మొత్తాన్ని మారి ఈ మధ్య నేను ప్రభు దగ్గర పోతానని నాకు ఆ మాటలు వచ్చినాయి కాబట్టి నేను పోతాను అన్నాను అనుకోండి, లోకంలో వాడు బయలుదేరుతాడు. ఎవరు చెప్పాడు? పిచ్చోడా, వెళ్ళొద్దా నేను అన్నా? ఎల్లు, తాగుతా ఇల్లు అమ్మా, పిలుస్తా ఇల్లుగా చెప్పు. కాబట్టి చెప్పేవాడు లోకంలో ఉండాలి లేదా? సహజ ఆడువాడు ఈడు బాడేవాడు, ఈడు జరగొడతాడు.
సహోదరి ఈ విషయాల్లో అసలు జాగ్రత్త కలిగి వాక్య భద్రలో మనం ఉండాలి. ఈ లక్షణాలు మనలో లేకుండా ఈ కడవల దినాలు అంచె దినాలు మనం ఉన్నాం కనుక జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ఇంకేముంది 15వ వచనం మరొక సబ్జెక్ట్. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఇప్పుడు కొంతమందిని దేవుల్లో చేర్చడానికి ఒకటి మనం చెప్పాలా, దయచేసి అందరూ చెప్పాలా, ప్రభువులోకి ఒక వ్యక్తిని మనం ఒక ఆత్మ రక్షించడానికి ముఖ్య ఉద్దేశం అది ప్రతి మానవుడు తెలుసుకోవాలి. రోజు ఒక వ్యక్తిని మనం దేవుళ్ళకి నడిపిస్తామంటే, ప్రభువులకు నడిపిస్తామంటే నిజంగా మనం ఏ ఉద్దేశం, ఇవాళ వాక్యం అర్థమైన తర్వాత మనం ఏ ఉద్దేశం నడిపిస్తామంటే ఖచ్చితంగా యేసు క్రీస్తుని వాడు నమ్ముకుంటే యేసు క్రీస్తు తప్ప మార్గం లేదు, సత్యం లేదు, జీవం లేదు, ఆయన ద్వారా తప్ప ఎవడు కూడా నిత్యరాజ్యానికి పోలేడు. రేపొద్దున నిత్య నరకానికి తప్పించాలంటే యేసే మార్గం తప్ప మరొక మార్గం లేదు. ఏ విధం చేత నా తోటి సహోదరుడు బంధువు చుట్టం స్నేహితుడు ఖచ్చితంగా ఈ ప్రభుని నమ్ముకుంటే, అవునా కదా, ఖచ్చితంగా ఈ స్వార్థ విని ప్రభుని నమ్ముకుంటే ఆ నిత్యరాజ్యంలో నిత్య జీవంలో ఆ ఆత్మ నశించిపోకుండా మనం కాపాడవచ్చు అనే ఉద్దేశంతో ఆత్మ రక్షించాలి. కానీ అవునా కదా, ఆ ఉద్దేశంతో ఈరోజు ప్రభు మార్గంలోకి ఒక వ్యక్తిని మనం నడిపించాలి. కానీ ఏ మార్గంలో నడిపించాలి? ప్రభు యొక్క చెప్పాలి, ప్రభు యొక్క మార్గం మతమా? ప్రభు మతం లేదండి అసలు. క్రైస్తవ మతం అని గవర్నమెంట్ కాస్త రాసే విధానంలో తప్ప క్రైస్తవ మతం అని బైబుల్ ఎక్కడా లేదు. మన మార్గము, మన ప్రభు మార్గము చెప్పండి, మన ప్రభు యేసయ్య మార్గం. మళ్ళీ చెప్పండి, యేసయ్య. హల్లెలూయా. ఈ మార్గం తెలుసుకున్నవాడు బాగుపడతాడు. కానీ ఆనాడు పరిశీలి శాస్త్రులు ఏ ఉద్దేశం, ఇప్పుడు నేను చెప్పాను కదా, మనం ఒక ఆత్మ రక్షించేది ఖచ్చితంగా ఆత్మ రక్షించబడాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తిని రక్షించాలి. కానీ ఇది దేశాలు తిరిగి రోజున ఎందుకు వీళ్ళు అనేక మందిని రక్షిస్తారంటే మతంలో కలుపుకోవడానికి. ఏం పెంచాలి? మతాన్ని పెంచాలా? ఏం పెంచాలా? మత ఆచారాలు పెంచాలా? తర్వాత మతం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలుసు కదా, మతం ద్వారా వచ్చే లబ్ధి అంతా, ఆడి ద్వారా వచ్చే లబ్ధి అంతా ఇది పొందాలి. ఆ ఉద్దేశంతో పనిచేస్తాం. ఏ ఉద్దేశంతో, ఏ కాన్సెప్ట్ తో ఒక ఆత్మను రక్షిస్తున్నాం అనేది ప్రభు ఎరగనవాడు కాదుగా. ఆత్మను రక్షించే ఉద్దేశమా? వాడి దగ్గర ఏదో లబ్ధి వస్తుందనే ఉద్దేశమా? లబ్ధి వచ్చే ఉద్దేశంతో ఎక్కువ సేవ జరుగుతుంది. తప్పుడు కూడా లోపల పరిచయం నీతి చాలా మందిలో. హల్లెలూయా. ఏ నీతి ఉంది? పరిచయం. ఏ విధంగా ఆత్మ రక్షించి ప్రభు చేతికి అప్పగించాలన్నా ఆ దృక్పథంలో పనిచేయట్లా. ఎట్టకొట్ట తెప్పలబడి అబద్ధం చెప్పి, అసత్యం చెప్పు, ఏదో ఒకటి చెప్పి, ఎట్టకొట్ట చెప్పి మొత్తాన్ని ప్రభు దగ్గర నడిపిస్తే ఆ దగ్గర దశభాగాలు పెట్టవచ్చు, ఆ దగ్గర వచ్చే రాబడంతా లాక్కోవచ్చు. ఈ ఉద్దేశం. అందుకని మతంలో కలుపుకోవడానికి మీరు తెప్పలు పడుతున్నారు. ఏంటో కలుపుకోవడానికి? అందుకని ప్రభువు తెలవదు కాదు, ఎక్కువ చూపించాడు. కలుపుకోవడానికి మీరు సముద్రం అంతా, భూమి అంతా చుట్టూ వస్తారు. అతడు కలిసినప్పుడు మీరు అతని కంటే అతన్ని ఏం మంచి చేసిన వారు కాదు. ఏం చేస్తున్నారు? అతన్ని మతంలో కలిపేశారు. మతాచారాలే నేర్పుతారు. మతాచారాలు అంటగట్టాడు ఎస్సీ. హల్లెలూయా. సత్యం బోధించాడు ఆయన, మంచి మాటలు చెప్పాడు ఆయన. కాబట్టి మతంలో కలిపేసుకొని దాని ద్వారా ఏం చేశారంటే రెండింతలు నరకపాత్రగా చేస్తారు. మోక్షం ఇప్పించడానికి కాదు, ఆత్మరక్షణ ఇప్పించట్లా, నిత్యరాజ్యానికి దారి చూపించట్లా. మీరు ఏం చేస్తున్నారు? నరకపాత్రునిగా ఉండారా అసలు ఇక్కడ మీరు? ఊరిని అడుగుతున్నారు. రెండో మాట కూడా చెప్పట్లేదు. అందుకని హల్లెలూయా. ఏ పాత్రలుగా? రెండో మాట చెబుతుంది. మీరు ఉండారన్న గుర్తు సూచన కనపడాలా నాకు? ఉన్నామండి మేము మధ్య అన్న కలవాలా? హల్లెలూయా. అదో మాట అన్న వెనకాల. కాబట్టి కిందకు వస్తే ఏ పాత్రలు చేస్తారంటే నరకపాత్రుని కింద ఏముంది? అందుకని జాగ్రత్త కలిగి ఆ ఉద్దేశం మీలో ఉందని పరిశీలన ఎండగడుతూ ప్రభు మాట్లాడతారు. ఇంకేముంది చూడండి. అయ్యో అందులైనా చెప్పాలి, అందులైనా వాళ్ళ పనేమో మార్గదర్శకులు. మార్గదర్శకం అంటే అనేక మందికి మార్గం చూపించాల్సిన వాళ్ళు. అనేక మందికి మార్గం చూపించవలసిన మార్గదర్శకులు లేదు. మార్గదర్శి ఈనాడు వాళ్ళు ఉంది కదా, మార్గదర్శి అది కాదు నేను చెప్పేది. మార్గదర్శకులు అంటే అనేక మందికి మార్గం చూపించాలి, అనేక మందికి దారి చూపించాలి, అనేక మంది దేవుడి దగ్గర నడిపించాలి. కానీ దేవుడు దాని పక్కన ఒక మాట అప్పచెప్పాడు. మార్గదర్శకుల పని దేవుడు మీకు అప్పచెప్పాడు, కానీ అందులో అయిపోయారు, గుడ్డోళ్ళు అయిపోయారు. దారి చూపించవలసిన మీరే గుడ్డోళ్ళు. చూడండి ఎట్టుందో అసలు కుదురుతున్న రెండింటికి. దారి చూపించవలసిన వాడికి ఏముండాలి? ముఖ్యంగా ముందు కళ్ళు ఉండాలి. ఇప్పుడు ఎవరన్నా నేను తీసుకెళ్లాలంటే నేను ముందు బాగుండాలి. నేను తోటి ఒక గుడ్డివాడికి నేను దారి చూపించాలంటే ముందు నా కళ్ళు బాగా కనపడితే ఆడికి దారి చూపించగలరు. అందుకని ప్రభు అంటాడు గుడ్డివాడికి ఏం త్రోవ చూపిస్తాడని ప్రభు అన్నాడు. పరిశీలి గురించి ఆ మాట అన్ని వాళ్ళ గురించి బ్రహ్మాండంగా ఎత్తి చూపించాడు. మొహమాటలాగా ఎత్తి చూపించాడు. వాళ్ళే కాదు వాళ్ళ క్రైస్తవ సమాజాల్లో ఆ లక్షణాలు ఎవరో కనపడినా ఆడికి అన్ని అందరికి వర్తిస్తాయి మాట రోజు. హల్లెలూయా. అందుకని అన్నాడు యేసయ్య, అందులైన మార్గదర్శకులారా, అందులైన దారి చూపించవలసిన పెద్ద బాధ్యత మీ మీద ఉన్న గుడ్డోళ్ళు అయిపోయారు. వీరికి మీరేం దారి చూపిస్తారు మీరు అసలు? అందులైన మార్గదర్శకులారా ఒకడు వింటారా కాసేపు? ఓకే. హల్లెలూయా. నాకు హుషారుగా ఉండాలమ్మా చెబుతున్నా. హుషారు లేకపోతే నేను చెప్పా. హల్లెలూయా. ఆ హుషారు కంటిన్యూగా ఉండాలి చివరి దాకా, ముగింపు దాకా. చూడండి ముగించేస్తాను. ఒకడు దేవాలయం తోడని ఒట్టి పెట్టుకుంటే బద్ధుడని మీరు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? వీళ్ళు పరిచయాలు శాస్త్రాలు వీళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? దేవాలయం తోడని ఎవడని ఒట్టి పెట్టుకుంటే అసలు ఒట్టేంటి ఏంటి? ఖచ్చితంగా నేను ఉంటుంటాను, ఒట్టి పెట్టుకుంటాను ప్రమాణం.
అవునా కదా? ఒట్టంటే మనకు పాత్ర చివరిలో మనకి మన అంజులో ఉన్నప్పుడు మనకి అమ్మ మీద ఒట్టు, అయ్యి మీద అమ్మ ఒట్టమ్మా, నీకు అర్థమవుతుందని చెప్తున్నా. ఏదన్నా నువ్వు చేసి అయిపోయినా అమ్మ గద్దించినాను, అమ్మ ఒట్టమ్మా, నువ్వు తీయలేదు నీ మీద ఒట్టమ్మా, నువ్వు నాన్న మీద ఒట్టమ్మా, పెట్టేవాళ్ళు కదా తేడా వద్దు. సహోదరి రోజున అంటే మనం చెప్పేది నిజమని ఒప్పించడానికి కావచ్చు, నేను చెప్పేది సత్యమని ఒప్పించడానికి కావచ్చు, ఒట్టు అనేది లోకంలో బాగా ప్రాబ్లం అయింది. ఎవరంటున్నారు ఇక్కడ వాక్యం చూసినప్పుడు ఆనాడు పరిశీలంతా ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు ఏదైనా మనం నిజంగా నిర్ధారణ చేయాల్సి వస్తే దేవుడు సాక్షి అని చెప్పాలి. మనం చెప్పండి, ఎవరు సాక్షి? దేవుడే సాక్షి అని. అంతకన్నా సాక్షి ఏముంది ఈ రోజున? హల్లెలూయా. ఆనాడు మతాధికారులు ఏం చెబుతారంటే, వీళ్ళు పరిచయులు శాస్త్రులు అంతా ఏం చెబుతున్నారంటే, దేవాలయం తోడని ఎవడైనా ఒట్టు పెట్టుకుంటే పర్లేదంట, కానీ దేవాలయం మీద బంగారం తోడని పెట్టుకుంటే దానికి బొద్దుడై ఉండాలంట. అబ్బా అంటే బంగారం మీద ఆశ తప్ప దేవాలయం ఎట్టపోయినా పర్లేదు. మీకు అర్థమవుతుంది భాగ్యరత్న బ్రహ్మానికి అర్థమవుతుంది, ఏమైనా అవుతుంది సత్యాసం. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది నిజం. దేవాలయం గొప్పదా, బంగారం గొప్పదా? దేవాలయం గొప్పది. దేవాలయంలో బంగారం గొప్పది కాదు. వీళ్ళు ఏంటంటే మోటే కావాలా, దేవాలయం సంగతి ఎవరికి కావాలి? అలా మనస్తత్వం అదండి ఆ రోజున. దేవాలయం యొక్క యోగక్షేమాలు కోరుకునేవారు కదా వీళ్ళు. దేవాలయం అంతా ఎప్పుడు ఎందుకు బాగుండాలంటే వచ్చే ఆత్మలు బలిపేటాలు ఎన్ని వస్తాయి కదా. ఒక అమ్మకి ఏదైనా ప్రేరేపణ వచ్చింది అనుకో, బంగారం తెచ్చేసి అక్కడ ఈసారి నేను ఈ కార్యం జరిగితే ఇది చూశారు పాస్టర్ గారు, ఈ 3 కాసులు దేవునికి ఇచ్చేద్దాం అనుకుంటానే ఆ ఒట్టు పెట్టుకున్నా, అక్కడి నుంచి నేను దృష్టి పెడతాయి. ఎవరి మీద? నువ్వు ఎట్టపోయినా పర్లేదు, నువ్వు పెట్టిన ఒప్పందం మీద. అమ్మా ఏమైంది మరి, అయిందా మరి నువ్వు మరి పెట్టుకున్న ఒప్పందం, మరి బంగారం 3 కాసులు అన్నావు, దాని సంగతి ఏంటి? దేని సంగతి? వదిలిపెట్టడు, పరిచయడు అంటే మనస్తత్వం మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. హల్లెలూయా. ప్రభు ఎండగడుతున్నాడు ఇవన్నీ కూడా. బద్ధుడని మీరు చెప్తున్నారు, అవివేకులైన అందులారా ఏది గొప్పది? మీరు చెప్పండి, బంగారం గొప్పదా? బంగారం పరిశుద్ధపరచు దేవాలయం గొప్పదా? దేవాలయమే గొప్పది కదండి. హల్లెలూయా. ఎవరిని అడిగినా చెబుతాడు. అప్పుడు అయ్యా రవిని అడిగినా చెబుతాడు, వచ్చి దాన్ని మాట్లాడతాం, దేవాలయమే గొప్ప తాతయ్య అంటాడు అన్నది. హల్లెలూయా. కాబట్టి సహోదర చదవమని. మరియు అంటే ఇందాక నేను చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళకి బంగారం మీద దృష్టి తప్ప ప్రమాణాల మీద కానీ, ఒట్ల మీద కానీ, లేదా దేవునికి ఇచ్చిన మాట వారు నెరవేర్చే విషయంలో కానీ ఏ శ్రద్ధ వీరికి లేదు. శ్రద్ధ అంతా డబ్బులు, అధికారము, గర్వము, పదవులు, హోదాలు ఇవే తప్ప నీతికి, నిజాయితీ, మరి ఆ విధంగా తోటి వారు హెల్ప్ చేసే మనసు ఇవే వాళ్ళు లేవండి. వాటి మనం చెప్పాను కదా పోయిన వారంలో, ఆఖరికి పేదల ఇల్లు కూడా దోచుకునే రకాలు. విధవరాలు ఇల్లు కూడా ఏం చేస్తారంటే వీళ్ళు దోచుకుంటాం. దీర్ఘ పాలార్థన చేస్తారండి. ఏ ప్రాంతంలో? అబ్బో దీర్ఘ ప్రార్థన మాత్రం ప్రమాణంగా ఉంటాయి మైకులు, కానీ దాని తగ్గ జీవితాలు ఉండే వాళ్ళ దగ్గర అని ప్రభు హెచ్చరిక చేస్తాం. ఎందుకు వస్తే మాట, అందులో ఏమీ లేదు కానీ నువ్వు కట్ చేసావు. బలిపీఠము తోడని ఒకటి ఒట్టు పెట్టుకుంటే నెక్స్ట్ బలిపీఠం. అవునా కదా? దేవాలయంలో ఏముంటుంది? శ్రేష్టమైంది చెప్పాలి. దేవాలయం గొప్పది. దేవాలయంలో ఏది గొప్పది? బలిపీఠం గొప్పది. హల్లెలూయా. చాలా చక్కగా చెప్తున్నారు, సంతోషం. మీరు బలిపీఠం గొప్పది. బలిపీఠం మీద ఒకడు ఒట్టు పెట్టుకుని ఉంటే అందులో ఏమీ లేదు కానీ వీళ్ళు చెప్తున్నారు బలిపీఠం మీద మీరు వచ్చారు, మనసు బాగా ప్రమాణం చేసేట్టు ఇక్కడ ఏదో మాట ఇచ్చాను అనుకోండి, ఇది గొప్పదా? దీని మీద ఏదన్నా ఒక డజను యాప్లికాయలు పెట్టామనుకోండి, ఒక డజను యాప్లికాయలు పెట్టాము, యాప్లికాయల మీద ప్రమాణం చేసామనుకోండి, అంటే వీళ్ళు ఇప్పుడు దుర్మార్గుడే పరిచయం లాంటి మనస్తత్వం అనుకోండి. ఆ బలిపీఠం మీద పెట్టిన ప్రమాణం పెద్దగా పట్టించుకోవడం పర్లేదు. అమ్మాయి 12 యాప్లికాయలు అన్నావు. ఎన్ని యాప్లికాయలు? 12. అంటే అర్పణ గొప్పది అంటారు ఇది. బలిపీఠం కన్నా బలిపీఠం మీద పెట్టబడిన మొన్న మరి 12 యాప్లికాయలు అన్నావు, మనకి రాలేదండి. ఈ దౌర్భాగ్యమైన లేఖితనం అన్నమాట, దురాలోచన. తిండి, తెప్పలు, డబ్బు ఇవే తప్ప బలిపీఠం గొప్పతనం తెలియదు, దేవాలయం గొప్పతనం తెలియదు. బంగారం మీద ఉన్న శ్రద్ధ, అర్పణ మీద ఉన్న శ్రద్ధ, దశభాగాల మీద ఉన్న శ్రద్ధ, లోక సంబంధమైన వీటి మీద ఉన్న శ్రద్ధ దేవుని మీద లేనే లేదండి వారికి ఆ రోజు. హల్లెలూయా. కాబట్టి ప్రభు హెచ్చరిక చేసి అంటున్నాడు ఈ రోజు. మరి అక్కడ ప్రభు వెంటనే అడిగారు, బలిపీఠం మీద మరి చూసి ఒకటి ప్రమాణం చేసి ఉంటే బలిపీఠం గొప్పదా, బలిపీఠం మీద పెట్టబడిన అర్పణ గొప్పదా అని ప్రభు అడుగుతున్నాడు. హల్లెలూయా. చదువు మాట చదువు, నువ్వు చదువు. అవివేకులారా అందులారా ఏది గొప్పది? అబ్బాయి ఎంత బాగుంది చూడండి. అర్పణం గొప్పదా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠం గొప్పది. బలిపీఠమే గొప్పది కదా. హల్లెలూయా. ఇవాళ తిండి తెప్పుడు చిన్న వాటి కోసం ఆనాటి కాలం చేశారట పరిచయం. అంత రకాలుగా అనేక విషయాలుగా మరి తిండి కాడ, డబ్బు కాడ, బంగారం కాడ ఇట్లా చేశారు కనుకనే ప్రభు. అందుకనే వీళ్ళు మతం ఇప్పుడు ఇందాక వాక్యం మతంలో ఒక వ్యక్తిని కలుపుకోవడానికి ఉద్దేశం చేస్తా వీటి మీద దృష్టి. బియ్యం తెస్తారా, ఇది తెస్తారా చాలా సార్లు చూసాం. వీటి మీద ఉన్న శుద్ధి, ఒక వ్యక్తిని బాగు చేద్దాం, వాడికి సత్యం చెబుదాం, వాడిని బాగు చేద్దాం, దేవుని వాక్యం అందిద్దాం, సత్యం నడిపిద్దామని ఇది శ్రద్ధ లేనే లేదుగా ఆనాడు మతాధికారులకి, ఆనాడు పరిచయాలకి, మళ్ళీ అన్ని వాక్యం తెలిసాలి. అందుకనే ప్రభు అన్నారు, వారి క్రియలు ఫాలో అవ్వమాకండి మీరు. హల్లెలూయా. వారి క్రియలు బాగోలేదని ప్రభు చెప్పారు. వారి క్రియలు మీరు ఫాలో అవ్వమాకండి. ఎంతసేపు వాడి దృష్టి అంతా కూడా వీటి మీద నువ్వు తెచ్చే వాటి మీద, నీ మీద వాడి దృష్టి లేదు. పౌలు గారు అంటాడు సందర్భంలో,
నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానా, మీరు తెచ్చేదాన్ని ప్రేమిస్తున్నానా? ఎవరికి కావాలి? కష్టపడి నేను ఆనాడు కూడా అంత సేవ చేసి అనేక సంఘాలు కట్టిన పౌలు గారు కూర్చొని డేరాలు కొట్టుకుంటూ సేవ చేశాడు. కష్టపడి పని చేసుకొని చెప్పండి, తన జీవనం తానే పోషించబడుతూ ఎక్కడ ఏది ఆశించకుండా సేవ చేసిన పౌలు గారు ఎంత ఆదర్శమని ఆయన వాక్యం అర్థమైంది. హల్లెలూయా. అందుకని ఆ తర్వాత క్రైస్తవ సమాజాలు మారిన ఈ రోజున. కాబట్టి ఈ రోజున పరిచయం చేసిన ప్రతి తప్పుని ఎండగడి ప్రభు అంటున్నారు కదా, ఏమన్నాడు చివరికి? చదువు ముగిద్దాం. ఎవడన్నా బలిపీఠం తోడని ఒట్టి పెట్టుకుని ఉంటే ఒట్టి పెట్టుకుంటున్నాడు. దేవాలయం తోడని ఎవడన్నా ఒట్టి పెట్టుకుంటే అంతేకా, దేవాలయం మీద తోడు పెడుతున్నామంటే ఒట్టు పెడుతున్నామంటే దానిలో ఉన్న సమస్త మన భద్రమై ఉండాలంతే. హల్లెలూయా. మాట అంటున్నాం, దేవుని దగ్గర ప్రమాణం చేస్తున్నామంటే ఆ ప్రమాణం మీరకూడదు మన జీవితాలు. పైగా దేవుడు అంత మేము ప్రమాణం చేస్తున్నాం. అలే కింద చదువు అక్కడ చూడండి, ఆకాశం తోడని ఒట్టు పెట్టుకుని ఉంటే అంతే. ఆకాశంలో ఎవరు ఉండారు? దేవుడే ఉండాడు. ఆకాశం అని సింహాసనం భూమి ఆయన. ఆకాశం తోడని ఒట్టు పెట్టామంటే అక్కడ దేవుడు ఉండాడు. అక్కడ ఉండాడా లేదా? ఒట్టు పెడుతున్నావు జాగ్రత్త, ప్రమాణం చేస్తున్నావు జాగ్రత్త, ఆ ప్రమాణాన్ని భద్రుడై ఉండి జాగ్రత్త. అది సత్యం చెప్పాల్సింది పోయి తెచ్చే ఆ విషయాలు తెచ్చే వాటి కోసం ఆశ తప్ప దేవుని కోసం నడిపించే ఉద్దేశం వీళ్ళు లేదని ప్రభు గట్టిగా ఖండించారు ఈ విషయాలని కూడా. ఆనాడు కాదు, ఈనాడు కూడా చాలా మంది మారాలి. క్రైస్తవ సమాజాలు ఇప్పుడు కూడా వింటున్నాం, చూస్తున్నాం. కొన్ని చాట్లు చూస్తే ఎంత భయంకరంగా సేవకులైన వారు చక్కగా వాక్యం చెబుతారు, అంతా బాగుంటది. ఆ విషయాలు కొన్ని విషయాలు ఆ చిన్న చిన్న విషయాల దగ్గరికి వచ్చే మాత్రం ఎంత ఆశిస్తా ఉంటారంటే నోరు తెచ్చి కూడా అడిగేస్తా ఉంటారు. సేవకుడు వచ్చాడు అనుకోవడం విమర్శించట్లేదు, తెలుసు కదా. మొహాట అంత గొప్పగా వాక్యం చెప్పాడు. మరి డోర్ తీర్తే మావిడి ఇచ్చారు, అన్ని చీరలు దేవుడు ఇచ్చాడని చెప్పాడు. ఎందుకని నాకు అమ్మగారు తిందన వాడించారైనా పర్లేదు ఉంటేవండి, పాయసం బాగుంది అంత డబ్బాలో పెట్టివ్వండి. ఏనాడన్నా మనం నేను విమర్శించి అడిగామా? ఏనాడా అడగటం మీరు కానీ మనం కానీ ఏనాడన్నా నాకు ఇది పెట్టండి, ఇది ఇవ్వండి అని అడుగుతామండి. ఒకవేళ మనం వేరే ఉద్దేశం కొరకు అడుగుతాం, అంతేగాని అంత గొప్పగా సువార్త చెప్పి నువ్వు మరి ఆ విధంగా అంటే ఆ క్రియలకి చెప్పే మాటలకి క్రియలకి పొంతం లేదు. అవును కదా, వాక్యం తెలుసు. మనం అలా చూసాం కదా, నువ్వు చెప్పిన మాటలకి చెప్పిన సాక్ష్యానికి నువ్వు చేసిన క్రియలకి ఏం పొంతరం కనపడలా. మరి ఎట్టా సరిపోతాం? అట్లా మనస్తత్వం కానీ ఇప్పటికి బోల్డ్ మంది ఉన్నారు. చావు రేవో చస్తాం బతుకుతాం, మన కష్టాజీతం మనం తిని ఖచ్చితంగా దేవుడు తోటివాడు బాగుండాలనే ఉద్దేశంతో సత్యం చెప్పాలి తప్ప వాడికి ఆశించి మనం పనిచేస్తే గుడ్డివాడు ప్రభు. అందుకని అందులైన మార్గదర్శకులారా, మీరు ఆ మార్గం చూపించే తోటోడికి మీ మార్గమే మీకు తెలవట్లా. మీరే ఈ లోక సంబంధమైన అల్పమైన వాటి మీద ఆధారపడుతున్నారు. అమ్మా, ఆ వచ్చే మనుషులు తెచ్చే ఆ వస్తువుల మీద మనుషులు తెచ్చే వాటి మీద మీరు ఆశ కలిగి ఉన్నారు తప్ప మనిషిని బాగు చేద్దాం, వాడి కుటుంబాన్ని బాగు చేద్దాం, వాడి కుటుంబానికి పరలోక రాజ్యం ఎలా పోవాలో దారి చూపిద్దాం, సత్యంలో నడిపిద్దాం అనే జాగ్రత్త మీకు లేదని హెచ్చరిక చేశాడు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త ఇప్పుడు కూడా అవసరం. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు సేవకులు, ఇప్పుడు కూడా పరిచయ మనస్తత్వం కలిగిన సేవకులు లేకపోవాలా. వాళ్ళ దురాలోచన అంతా కొన్ని సేవలు అయితే ప్రారంభమే అసలు ధనార్జనే ప్రారంభమైన సేవలు కూడా ఉండే లోకం. ఇక తప్ప వేరే ఉద్దేశం లేదు వాళ్ళకి అసలు. ఇవన్నీ దేవుడు ఎండగడితే లెక్క, ప్రతి వాడు దేవుడికి ఒక రోజు లెక్క. ఆత్మల భారం కలిగి ఉండాలి సేవకుడు, కుటుంబ భారం కలిగి ఉండాలి సేవకుడు, బాధ్యత కలిగి ఉండాలి సేవకుడు. అవునా కదా? సత్యంలోకి నడిపించాలి. ఎవరన్నా మార్గం తప్పి ప్రవర్తింటే అలా కాదు ఇలా అని వాక్య హెచ్చరికలు చూపించాలి సంఘానికి రోజు. హల్లెలూయా. నువ్వేం చేస్తావు చేయలేదు అన్న నీ కోపం వస్తే అవసరం అయితే దశభాగా ఎత్తి కొట్టినా సరే, అవతల ఆపేసినా సరే, వీడు మాత్రం సత్యం చెప్పి అంత మనగాడై ఉండాలి సేవకుడు, నెక్కచ్చిగా చెప్పేవాడై ఉండాలి. అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు, అవతవాడు మనసు మారుస్తాడు. అవతల 4 వారాలు మానేద్దాం, దేవుడు దాంట్లో దశభాగాలు 4 నెలలు మానేద్దాం, నేను దేవుడు పోషించడా? సత్యమాత్రమైన రోజున మళ్ళీ తప్పుని ఒప్పుకొని ఆ 4 వేసి ఒప్పందం చేసుకుని దేవుడి దగ్గర తెస్తాడేమో. హల్లెలూయా. అది కదా సువార్త. ఆలయంలో తీసుకెళ్ళాలి సంఘాన్ని, కానీ ఇట్ట పనికి మనం. అందుకనే ప్రభు మొహాటం లేకుండా తప్పులన్నీ అణగడుతున్నాడు. దయచేసి మనం అర్థం చేసుకొని మనం జాగ్రత్త కలిగిందాం. ఆ లక్షణాలు ఏమీ లేకుండా చక్కగా నిర్భయంగా దేవుని పని చేద్దాం, కష్టపడి దేవుని పని చేద్దాం. మళ్ళీ మాట ఇంట్లో బయట కష్టపడదాం, కష్టపడేవారికి ఎప్పుడు మంచి రోజులు ఉంటాయి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. వాడిని చేయమని చిన్న ప్రార్థన చేయం, మేము కూడా చేస్తాం.